వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంతరం వరల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఆఫ్టర్ లాంగ్ ఆల్మోస్ట్ 1.5 month తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజే ఎందుకు చేస్తున్నానంటే స్పెషల్ ఆర్యన్ బర్త్డే అనమాట. ఎవరైతే చూస్తున్నారో వారు ఫస్ట్ ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఈరోజు మా వాడు పుట్టి 2 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా డేస్ చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. సో ఫస్ట్ మార్నింగ్ లేచి మా అమ్మ అంతా చేసింది, నేను ఏం చేయలేదు రేగా. స్నానం చేసినాం, మా జ్ఞానగారికి కూడా స్నానం చేసిన, పూజ చేయాలి. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి చాలా ఇష్టం సేమియాలది పాయసం అనమాట, పాలు వేస్ట్ చేసేది. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎట్లా ఏం ప్రాసెస్ అది ఎంత ఏం చూపించండి, అందరికి వచ్చింది కానీ. సో హీ వాజ్ ప్లేయింగ్ దేర్, నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే ఏమేమి చేస్తాము, ఎట్లా సెలబ్రేట్ చేస్తాము అనేది మొత్తం నైట్ వరకు నేను ఈరోజు వీడియో క్యాప్చర్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో అంటే వాడికి ఫస్ట్ బర్త్డే అప్పుడు వీడియోగ్రఫీ ఉంది, ఫొటోస్ ఉన్నాయి కాబట్టి మెమొరీ. ఇది సెకండ్ బర్త్డేకి మనం ఏం ప్రతి ఇయర్ అంత గ్రాండ్గా చేయలేము కాబట్టి ఇది ఒక మెమొరీ లాగా ఉంటుంది. రేపు పెద్దన ఫ్యూచర్లో కూడా చూసుకోవడానికి హ్యాపీగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది చేసి తిని తర్వాత డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేసిన తర్వాత ఏందనే చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తాను, అది కూడా యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఎట్లా అని ప్రాసెస్ క్రాస్ చెక్ చేసుకొని రవ్వ లడ్డు అయితే చేస్తాను. అది ప్రాసెస్ చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. చూడండి నడుస్తున్నాడు వాడు, మళ్ళీ వస్తాను. కమ్ కమ్ హియర్, రింగులు రింగులు జుట్టు కమ్. సో పాయసం అవన్నీ తినేసిన తర్వాత ఇప్పుడైతే ఆర్యన్ గాడు డ్రెస్ అప్ అయ్యేసి చాక్లెట్స్ పంచడానికి వెళ్ళాడనమాట. అంటే నేనే తీసుకొని పోయాను. మ్యాండేటరీ అని కాదు కానీ మన చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి చాక్లెట్స్ అయితే పంచిపించాను. ఇక్కడ మా వాడికి ఇది పాప వాళ్ళమ్మ కొడుతుంది నాన్న, మనల్ని వాళ్ళమ్మ కొడుతుంది నాన్న. వెయ్యి కోడి పిల్లలను పట్టుకోవడం చాలా ఇష్టమైపోయింది. ఒకప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ తెలియదు, బట్ ఇక్కడికి మా అమ్మగాడికి వచ్చేసరికి ఇంకా కోళ్ళు అవన్నీ ఉండేసరికి పట్టుకోవాలనిపిస్తుంది. మా జాన్వి కూడా అంతే అనమాట. తర్వాత వచ్చేసి మా అక్క వాళ్ళ దగ్గరికి అందరికి పోయి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేనైతే లంచ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. బై ద వే ఆర్యన్ బర్త్డే అయితే శనివారం వచ్చింది కాబట్టి నో నాన్ వెజ్. సో ఇక్కడైతే నేను సింపుల్గా వెజిటేబుల్ పలావ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. వెజిటేబుల్స్ కూడా పెద్ద ఏం లేవు, బీన్స్ అవన్నీ వేస్తే కూడా ఎవరు ఇష్టంగా తినరు. సో క్యారెట్ ఆలు వేస్తే మావాడు అదే ఆర్యన్ గారు బాగా తింటాడు, కానీ మా అమ్మ తినదు. మా అమ్మకి ఎందుకు అలర్జీ అనమాట, ఆలు అస్సలు తిందు. సో ఆలు కుర్మా లాగా సపరేట్గా చేశాను. ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉంటే మా అక్క దగ్గర సిరి దగ్గర వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను అనమాట. నాకెందుకు పర్సనల్గా ఎట్లా చెప్పు, ఐస్ తెచ్చుకున్నామా. He got gift from his big friend. మీ ఫ్రెండ్ ఇచ్చిందా? నేను తింటామా? ఇప్పుడు డాడీకి చూపిస్తావా? నాన్నకి చూపించేసి ఇది ఐస్ ఆడి ఫ్రమ్ తాత. ఇది నాకు ఇచ్చేసి బాయ్ చెప్పు వాళ్ళకు. బాయ్ చెప్పు, ఇది చెప్పు. పలావ్ టేస్ట్ అంతా బాగా వచ్చింది, కానీ ఆ క్యాలీఫ్లవర్ వేయడం వల్ల దాని టేస్టే ఎక్కువ డామినేట్ చేసింది అనిపించింది. సో ఎవరైనా వేసుకునే వాళ్ళు చాలా 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 తక్కువ వేసుకొని, లేదంటే అసలు తీసేసేయండి. చాలా బాగా వచ్చింది, బట్ నాకు అది ఎక్కువ ఫ్లేవర్ అనిపించింది. సో ఇక్కడ ఆర్యన్ గాడు వాళ్ళ తాతతో పాటు షికారు పోయినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్తో డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకున్నాడంట. సో అది నాకు చూపించాడు. వచ్చి రాగానే అమ్మ నేను తెచ్చుకున్నాను అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే పులావ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను, కానీ నేను ఏందో చాలా లేజినెస్ అయిపోతున్నానో ఏమో. కరెంట్ పోయింది, ఇంకా తర్వాత నేను ప్రాసెస్ ఏం కంప్లీట్గానే షూట్ చేయలే. బట్ ఇట్స్ ఓకే, కట్ అయినా కానీ ఆల్మోస్ట్ 15 minutes ఈరోజు నేను
అంటే ఫుటేజ్ మొత్తం 20 minutes వస్తే 15 minutesకి ట్రిమ్ చేసిన, బట్ ఇట్స్ ఓకే. ఇంకా సో ఇక్కడ బిర్యానీకి అది ఆకు చొక్కా అవి వేసాను. ఎక్కువ ఏది వేసినా మా ఇంట్లో ఎవరు తినరు, మసాలాలు అస్సలు నచ్చవు. ప్లెయిన్ రైస్ పెట్టినా కూడా ఇష్టంగా తింటారు, కానీ ఇట్లా మసాలాలు అవన్నీ పెడితే తినమాట. సో ఇక్కడ టమోటా అవన్నీ వేయించిన తర్వాత జస్ట్ సింపుల్, ఏం పెద్ద హంగు ఆర్భాటాలు లేకుండా చేసేదే టేస్ట్ బాగా వస్తుంది. మా ఆర్యన్ కూడా ఇష్టంగా తింటాడు. బట్ ద ట్విస్ట్ ఏంటి అంటే వాడు నేను జస్ట్ స్టార్ట్ చేసి మార్నింగ్ పాయసం ఇష్టం అని చెప్పాను కదా, అది తిన్నాడు అంతే. ఇంకా మళ్ళీ ఏం తినలే, పడుకున్నాడు. 4కు లేచాడనమాట. 4కు లేచి అప్పుడు అన్నం తినమన్నా కూడా తినలే. సో వాడికి మళ్ళీ నేను రసమన్నం చేసి తినిపించేసాను బిఫోర్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కట్ చేసే దానికంటే ముందే తినిపించడం ఎందుకు అంటే తర్వాత తినరు, వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు అండ్ దెన్ కేక్ తింటారు కాబట్టి అంత అన్నం మీద ఇష్టం పోదు అనేసి నేను ఫస్టే రసమన్నం తినిపించేసి తర్వాత కేక్ కటింగ్కి అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే పలావ్ అవుతుంది. అండ్ దెన్ నేను దీంతో పాటు పక్కన ఆలు కుర్మా కూడా వేశాను, అదేం వీడియో షూట్ చేయలేదు, చెప్పాను కదా కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది. సో యాక్చువల్గా అయితే నేను ఆ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటాను, కానీ గిన్నెలు అయితే అసలు కడగాను. నేను ఎక్కువసేపు నిలబడుకోలేను, కాళ్ళు నొస్తాయి. కాకపోతే ఈరోజు ఈవినింగ్ చాలా పని ఉంటుంది మా అమ్మకు కూడా అనేసి నేను క్లీన్ చేస్తున్నాను తప్ప నేనైతే క్లీన్ చెయ్యను. నార్మల్గా అయితే మా అమ్మే క్లీన్ చేసుకుంటుంది. సో ఇది క్లీన్ చేసేస్తే నేను మోస్ట్ ఆఫ్ ద టైం చాపర్ బోర్డు పెట్టుకొని అట్లాంటివి ఏం కటింగ్ చేయను. ఈ కౌంటర్ టాప్ మీదనే నీట్గా క్లీన్గా రుద్ది కడుక్కొని దాని మీద నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. మీలో ఎవరైనా అట్లా ఉంటే చెప్పండి. ఐ నో మెయింటైనింగ్ సపరేట్ చాప్ బోర్డ్ బెస్ట్, కానీ నాకు మళ్ళీ అదంతా క్లీన్ చేయడం తక్కువ అనిపిస్తుంది. నేను ఇదే కట్ చేసుకునే ముందు క్లీన్ చేసుకుంటా, తర్వాత మళ్ళీ కట్ చేసిన తర్వాత అంత చెత్త తీసేసి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నేను ఇంతే, నేను ఐ కాంట్ చేంజ్. సో గిన్నెలన్నీ కడిగేసినాను. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రవ్వ లడ్డు చేస్తానని చెప్పాను కదా, అంత సీన్ లేదు గైస్. నేను ఏం రవ్వ లడ్డు చేయలేదు, ఏం చేయలేదు. అది ఎందుకో టైం సెట్ అవ్వలేదా, నాకు చేత కాలేదు, రెండు కాదు. మా నాన్న ఏం చేశాడంటే రవ్వ లడ్డుకి రావాల్సిన రవ్వ తేకుండా ఉప్మా రవ్వ తెచ్చినాడు. అది బిగ్ ట్విస్ట్, అందుకే అది చేయలేదనమాట. ఇంకోసం పెరుగు చట్నీ కూడా చేసేసాను. వాడికి మధ్యాహ్నం పద్దం చేసింది కొంచెం మిగిలిపోయింది. ఇక్కడ మా అమ్మ కనీసం కర్జికాయలన్నా చేస్తాలేమ్మా అనింది. వాడు నిద్రపోతున్నాడు, అది మిక్సీ సౌండ్ వస్తుంది కదా, సో అది కూడా వద్దని చెప్పేసి అసలు ఆ రోజు నేను పని పెట్టుకోవాలనుకోలేదు గాయస్. చాలా క్లమ్జీగా అయిపోతుంది. సో చెప్తున్నాను, ఇక్కడ మా అమ్మ నాకు కొలత చెప్తుంది అనమాట. ఎన్ని పప్పులు తీసుకుంటే అంత చక్కెర ప్లస్ దాంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది రవ్వది, కొంతమంది చక్కెరది కూడా చేసుకుంటారు కర్జికాయలు, నాకు నచ్చదు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేశాను. నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. సో టోటల్గా ఈరోజు నేను చాలానే 3 times ఏమో శారీస్ చేంజ్ చేశాను, 2 times ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఇక్కడ నేను మీషోలో ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను వెనకాల బ్యాక్గ్రౌండ్దే తీసుకున్న హ్యాపీ బర్త్డే అనేది ఫ్లెక్స్ లాగా అది క్లాత్లో వస్తుంది కదా, అట్లా తీసుకున్నా. అది తీసుకుని మళ్ళీ డెకరేషన్ ఏముండదు కదా అని రిటర్న్ పెట్టినా. నేను చేసిన పెద్ద మిస్టేక్ అది. దీనికేమో డబల్ టైప్ రాలేదు, జస్ట్ గ్లూ అట్లా వస్తుంది కదా, అట్లా ఇచ్చారు. అది నిలబడట్లేదు. ఇవేమో సపరేట్గా తీసుకున్న హైట్ సరిపోవట్లేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే గో ఫర్ నాట్ దీనికి కాదు కానీ కటింగ్ లాగా ఉంటుంది కదా హ్యాపీ బర్త్డే, దానికే తీసుకోండి. నేనైతే అదే తీసుకొని ఫిక్స్ అయిపోయినా. దీన్ని ఫిక్స్ చేయడానికి నేను చాలా తంటాలు పడినా మా అక్కతో, మా ఇంట్లో. అది బాగుండేది ఉన్నించుకోకుండా దీన్ని తీసుకున్నావా అని చాలా ఎందుకులేండి గైస్. ఇంకా సో ఇక్కడైతే మా వానికి బెలూన్స్ అంటే భయం, చాలా భయం. సో ఇంకా అక్కడికి పోడు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను వేరే చోటికి వెళ్ళి వచ్చానమాట, కొంచెం పని ఉంటే. వచ్చేటప్పుడు మిక్చర్ తీసుకొని కేక్ కట్ చేసి పిల్లలకు పెట్టడానికి బాగుంటుందని. మా వాడికి బెలూన్స్ భయం, కానీ ఇట్లా కార్ థీమ్, కార్ బొమ్మలు ఏమన్నా బాగా నచ్చుతాయి అనమాట. సో దీన్ని తీసుకొని ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ మా శిరీష, మా ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. శిరీష ఈజ్ మై సిస్టర్, మై ఓన్ సిస్టర్. వీళ్ళిద్దరికీ బెలూన్స్ అంటే భయం లేదు, వానికి అవంటే భయం లేదు, కారు వస్తాయి కదా అవి. సో మోరోవర్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ డ్రెస్అప్ అయ్యి ఆ రింగుల జుట్టుని నేను ఏ హెయిర్ స్టైల్ చేయాలన్నా కూడా నాకు రావట్లేదు గైస్. గుండు కొట్టించేంత వరకు కటింగ్ చేయించలేము, అట్లని నేను వదిలేస్తే కళ్ళ మీద పడుతుంది. సో ఇంకా అందుకని ఇట్లా పైకి తీసి పప్పు పెట్టి అట్లే వదిలేసింది అనమాట. సో ఇంకా ఇక్కడైతే హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ
కంప్లీట్. ఎందుకంటే వాడి హ్యాపీనెస్ వాడి కళ్ళల్లో నాకు తెలిసిపోతుంది కేక్ కట్ చేసే విధానంలోనే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చిన్నదా పెద్దదా అనవసరం. నా కొడుకు మా ఆయన వీళ్ళ హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళు, వీళ్ళ సంతోషం కోరుకునే వాళ్ళు మాత్రం నా అరౌండ్ ఉన్నారు. మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అన్నలు, మా అక్క, మా మామ, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చాలు. ఎవరు లేరు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరు మనకు అవసరమైనప్పుడు ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, వాడు కేక్ మీద పెట్టినంత ఇంట్రెస్ట్ సీరియస్గా నా మీద కూడా పెట్టలేదు. కేక్ పెడుతున్నాడు, కోస్తూనే ఉన్నాడు. హియర్ నేను వానికి ఆల్రెడీ కేక్ తినిపించాను. మరి నువ్వు ఫోటోకే ఫోజ్ ఇస్తున్నావా అని అనుకోకండి, తినిపించేశాను. మళ్ళీ ఫోటో కోసమే ఈడ. నేను నెక్స్ట్ వీళ్ళిద్దరు బాండింగ్ చెప్పాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆర్యన్ది జాన్వి కాదు, ఆ జాన్వి 2 months చిన్న ఆర్యన్ కంటే. జస్ట్ చాలా కొట్లాడుకుంటారు, చాలా. ఇంకా ఇక్కడ వాళ్ళ తాతకు తినిపించడం, ఈ వీడియోని వాడు రికార్డ్ చేసుకునింది ఆల్మోస్ట్ ఒక 3 to 4, 6 times చూసుకుని ఉంటాడు. హీ వాజ్ వెరీ ఎంజాయింగ్. పర్టికులర్లీ వాళ్ళ తాతకు పెట్టింది, వాళ్ళ నాన్నకు పెట్టింది, వాళ్ళ అక్కకి, ఇప్పుడు కీర్తికకు నా వల్ల కూర్చుంది కదా వాళ్ళ అక్క, షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ మా ఇంటికి. కి పెట్టింది. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ హ్యాపీనెస్ చూసి నాకు ఇంకా హ్యాపీ, వాళ్ళ నాన్న డబల్ హ్యాపీ. సో ఎవరు లేరని కూడా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నేను ఒకప్పుడు అట్లే, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు. బట్ కొన్ని డేస్ నుంచి నేను వదిలేశాను. మనల్ని ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మనం కూడా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని. సో హియర్ అది పేల్చినీకి రాలేదు, నాకు రాలేదు, నాకు అసలు రాదు కూడా ఫస్ట్. ఎప్పుడు వచ్చిండు మా జ్ఞానిగాడు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను వీడియోస్ తీస్తాను, ఎడిటింగ్ చేస్తాను, థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేస్తాను, బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గివ్ ద వాయిస్ ఓవర్. సో ఇక్కడ ఏంది ప్రాబ్లం అంటే ఆర్యన్ గాడు ఉంటాడు, ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఇవి ఏంటో అంటారో కూడా నాకు తెలియదు కదా సీరియస్గా. అవి పేల్చేదానికి రాలేదు. మేము ఎప్పుడు కేక్ కోసినా, మాకు ఎప్పుడు తెచ్చుకున్నా మాకు రాదు. ఏమో అదంతే, నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. బట్ అది పేలినాయి. సో ఇక్కడ నెక్స్ట్ దానికి భయపడి ఆర్యన్ గాడు 2 సార్లు పేల్చేసరికి భయపడినాడు. ఇది మోరెవర్ ఏంటంటే కేక్ అంతా కటింగ్ అయిపోయి అందరూ అయిపోయినాక జస్ట్ పిల్లలు మేము ఉన్నప్పుడు మాత్రమే ఇది పేల్చామన్నమాట. ఎందుకంటే కేక్ మీద అంతా అవన్నీ పడతాయి. ఇప్పుడు కూడా నాకు కష్టమే అనిపించింది అవన్నీ తీసేసి. సో అక్కడ నిలబడలేదు, ఆడికి అది అయిపోయింది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ అంతా మేము ఇది అనమాట. ఆయనకి తెలియదు ఇది వీడియో అని యాక్టింగ్ చేసిండు. తర్వాత నేను చెప్పా, ఇట్స్ ఓకే, ఏం కావాలో పెట్టుకోపోయి ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదంటే. సో నెక్స్ట్ ఇక్కడ వీని వీని డ్రెస్ అసలుకి ఇంకా పనికిరాదు గైస్. అదే ఆ డ్రెస్ ఇంకా నెక్స్ట్ టైం వేయనికి కూడా పనికిరాదు. బట్ హీ ఎంజాయ్డ్ కదా, సో నేను కూడా అందుకే వదిలేసాను. ఎక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పలేదు. హియర్ ఇస్ జాన్వి. షీ ఆల్వేస్ ప్లేస్ విత్ మై దండలు, గాజులు. నానే వస్తువు ఏముండదు. మా సిస్టర్, మా అక్క, ఈమె గురించి ఏం చెప్పలేను. అంటే చెప్పడానికి తక్కువ అని కాదు, చాలా ఉంటుంది. సో నేను అవన్నీ కూర్చి చెప్పడానికి ఐ కాంట్. నేను ఈసారి డెలివరీకి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ హర్. షీ టేక్ కేర్ ఆఫ్ ఆర్యన్ రియల్లీ వెరీ వెల్. సో ఐఎమ్ వెరీ లైక్ కాన్ఫిడెంట్. ఈసారి మా శిరీష ఉంది ఆర్యన్ గారిని చూసుకోవడానికి. తను తప్ప ఎవరు చూసుకోలేరు, ఎవరు లేరు కూడా. సో ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ బర్త్డే నెక్స్ట్ దీనికి వాల్యూ, నేను ఈ డెకరేషన్లో ఈ బొమ్మలకి నేను చాలా వర్త్ అని చెప్పచ్చు. మా వాడు దీంట్లతో ఎంజాయ్ చేసినట్లు దేంట్లతో కూడా ఎంజాయ్ చేయలేదన్నమాట. సో ఇట్లా మొత్తానికైతే ఇట్లేమో మా వాని బర్త్డే హ్యాపీగా సోల్ హార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు రావట్లేదు నాకు. చాలా ఇష్టపడే వాళ్ళ మధ్యలో జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వాడు హ్యాపీ కాబట్టి మేము చాలా హ్యాపీ. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు అందరూ ఆడుకుంటున్నారు అనమాట. వీళ్ళ ముగ్గురికి టైం 10:30. మా వాడు ఆల్మోస్ట్ 12కు పడుకున్నాడు కదా. సరే అంత అలిసిపోయినాడు, బెన్నే పడుకుంటాడు అనుకున్నా, బట్ నో,
నాట్ అట్ ఆల్, అసలు పడుకోలేదు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కొట్లాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా లాస్ట్ దిష్టి తీసే పార్ట్ వరకు తీసాను. నేను చాలా కష్టపడి తీసాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ చూసే ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే అని ఆర్యన్ అని ఖచ్చితంగా చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అంతే వీడియో. బాయ్ గాయస్. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.